హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాటి మన టాపిక్ ఏంటంటే రిలేటివ్ మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ ఆర్ రిలేటివ్ మోషన్ ఇన్ వన్ డైమెన్షన్. మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ ఫస్ట్ వీడియోలో మనం రిలేటివ్ వెలాసిటీ గురించి కొంచెం టచ్ చేసి వదిలేసాం. మనం అక్కడి నుంచి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. మార్నింగ్ మనం లేయంగానే ఏం చూస్తాం? సన్ రైజ్ చూస్తాం. సన్ రైజ్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ సన్ సెట్స్ అట్ వెస్ట్. ఆ సన్ను రైజ్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ సన్సెట్ అయిపోతుంది. సో యాక్చువల్గా మనకేమవుతుంది? సన్ కాదు రైజ్ అవుతుంది, మన అర్త్ రొటేట్ అవుతుంది. అర్త్ రొటేషన్ వల్ల మనకు సన్ రైజ్ అయ్యి సన్సెట్ అయినట్టు కనపడుతుంది. దిస్ ఈజ్ రిలేటివ్ మోషన్. మనం అర్త్ని రెస్ట్లో అనుకుంటున్నాం కాబట్టి, అర్త్ ఎక్కడికి కదలట్లేదు అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకు సన్ రైజ్ అయ్యి సన్సెట్ అయినట్టు కనపడుతుంది. ఇప్పుడు అదే మీరు ఒక ట్రైన్లో వెళ్తున్నారు అనుకోండి. ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ అందరు కూర్చోన్నారు. మీ లగేజ్ ట్రైన్ బర్త్ కింద ఉంది. సో బర్త్ కింద ఉన్న లగేజ్ ఎక్కడికైనా వెళుతుందా? ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇట్ ఈస్ అట్ రెస్ట్ ఫర్ యూ. మీ రెఫరెన్స్లో ద లగేజ్ అండర్ ద బర్త్ ఈజ్ అట్ రెస్ట్. అదే ఎక్కడ కూర్చున్న ప్యాసింజర్స్ అక్కడే ఉన్నారు, ఎవరు కదలట్లేదు అంటే ఈచ్ ప్యాసింజర్ ఈజ్ అట్ రెస్ట్ విత్ రెఫరెన్స్ టు యూ. మీరు చూస్తున్నంతసేపు వాళ్ళంతా రెస్ట్లో ఉన్నట్టు. అందరు పడుకున్నారు నైట్లో అనుకోండి, అందరు రెస్ట్లో ఉన్నట్టు. కానీ బయట నిలబడ్డ మనిషి, బయట ఒక మనిషి నిలబడి ట్రైన్ని చూస్తున్నాడు అనుకోండి, ట్రైన్ ఈజ్ అండర్ మోషన్. దాంట్లో కూర్చున్న మీరు మోషన్లో ఉన్నారు, అక్కడున్న లగేజ్ మోషన్లో ఉంది, అక్కడున్న ప్యాసింజర్స్ అందరూ మోషన్లో ఉన్నారు. సో ఫర్ దట్ ప్యాసింజర్, బయట నిలబడ్డ మనిషి, ఆ మనిషిని మనం రెఫరెన్స్ పాయింట్గా తీసుకుంటే, ఇఫ్ దట్ ఈస్ ద రెఫరెన్స్, మీరందరూ కదులుతున్నట్టు. అదే మిమ్మల్ని రెఫరెన్స్గా నేను ఎప్పుడైతే తీసుకున్నానో, మీ రెఫరెన్స్లో ఆ లగేజ్ ఏదైతే ఉందో అది రెస్ట్లో ఉంది. దిస్ ఈజ్ రిలేటివ్ మోషన్. మోషన్ లేదా స్పీడ్, యాక్సలరేషన్ ఇవన్నీ దేంతో వేరీ అవుతాయంటే మనం దేన్నైతే రెఫరెన్స్గా తీసుకుంటామో దాంతోనే వేరీ అవుతాయి. అదే ఇప్పుడు చూడండి, ట్రైన్లోంచి మీరు కిటికీలోంచి బయటికి చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది? ఆ గ్రౌండ్, ఆ స్తంభాలు అన్నీ వెనక్కి వెళుతూ ఉన్నట్టు అనిపిస్తాయి. యాక్చువల్గా అవి వెళుతున్నాయా? వెళుతూ ఉన్నాయి. ఎలా? రిలేటివ్ మోషన్లో. మిమ్మల్ని మీరు రెస్ట్లో అనుకుంటే, ఆ ట్రైన్ యాజ్ అ రెస్ట్లో అనుకుంటే, ఈ అర్త్, ఈ గ్రౌండ్, ఈ స్తంభాలు అన్నీ వెనక్కి వెళుతున్న మోషన్లో అనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటంటే ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఇతను నిలబడి ఉన్నాడు, ఎక్కడికి కదలట్లేదు. సో ఇక్కడ ఒక కారు ఉంది. ఈ కారు 50 మీటర్స్ పర్ సెకండ్ అనే స్పీడ్లో ముందుకు వెళ్ళింది. ఇంకొక కారు సేమ్ టైంలో బయలుదేరి ఇది 70 మీటర్స్ పర్ సెకండ్లో ముందుకు వెళ్ళింది. ఒక సెకండ్ అయ్యేసరికి ఎంత దూరం వెళ్తుంది? 50 మీటర్ పర్ సెకండ్ స్పీడ్లో అది 50 మీటర్స్ వెళ్తుంది. సో స్ట్రైట్ లైన్లో వెళ్తే ఇది 50 మీటర్స్ వెళ్తుంది. ఇది ఎంత దూరం వెళ్తుంది? 70 మీటర్స్. 70 మీటర్స్. సో ఈ మనిషిని రెఫరెన్స్గా తీసుకుంటే దిస్ కార్ హ్యాస్ మూవ్డ్ 50 మీటర్స్. ఈ మనిషిని రెఫరెన్స్గా తీసుకుంటే ఇది కార్ ఏ అంటాను, కార్ బి అంటాను, దిస్ ఇస్ మ్యాన్ ఎం అంటాను. సో ఈ మనిషిని రెఫర్ చేసుకుంటే, మనం రెఫరెన్స్ పాయింట్గా తీసుకుంటే కార్ బి హ్యాస్ మూవ్ టు 70 మీటర్స్. కరెక్ట్? బట్ ఈ మనిషి ఎక్కడికన్నా మూవ్ అయ్యాడా? లేదు, జీరో. అతని స్పీడ్ ఏం లేదు, జీరో. బట్ ఈ రెండు కార్లని మనం రెఫరెన్స్గా తీసుకుంటే, దీన్ని రెఫరెన్స్గా తీసుకుంటే ఇది ఆల్రెడీ ఇక్కడ వరకు చేరుకుంది. సో ఇక్కడ వరకు చేరుకుంది. దీన్ని రెఫరెన్స్గా తీసుకుంటే ఆ ఒక్క సెకండ్లో కార్ బి ఎంత దూరం వెళ్ళినట్టు? 20 మీటర్స్. దిస్ ఈజ్ ఇట్స్ రిలేటివ్ మోషన్ టు దిస్. సో ఫస్ట్ దీన్ని అంటాను. సో వెలాసిటీ, ఇవన్నీ స్పీడ్ ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి దీన్ని వెలాసిటీగా తీసుకుందాం. మనం ఎప్పుడైతే వెలాసిటీ గురించి మాట్లాడతామో దట్ ఈజ్ అ వెక్టర్. వెలాసిటీ ఈజ్ అ వెక్టర్, దానికి డైరెక్షన్ ఇవ్వాలి. వెలాసిటీ ఆఫ్ కార్ ఏ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ గ్రౌండ్. గ్రౌండ్తో ఎందుకు తీసుకుంటాం అంటే, గ్రౌండ్ని మనం రెస్ట్లో ఉన్నట్టు తీసుకుంటాం. రెస్ట్లో ఉన్నట్టు తీసుకొని మనం సాల్వ్ చేస్తాం. సో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ గ్రౌండ్ ఎంత? 50 మీటర్స్ పర్ సెకండ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్స్ పర్ సెకండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఏంటి? జీరో. సో ఆ మనిషిని రెఫరెన్స్గా తీసుకుంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెఫరెన్స్ టు మ్యాన్ ఈజ్ 50 మీటర్స్ పర్ సెకండ్. కానీ దీన్ని రెఫరెన్స్గా తీసుకుంటే ఈ మనిషి పరిస్థితి ఏంటి? వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెఫరెన్స్ టు ఏ. ఇది 50 మీటర్స్ ముందుకు వెళ్ళింది అంటున్నాం కదా. 50 మీటర్స్ పర్ సెకండ్ అనే స్పీడ్తో అది వెళ్ళినప్పుడు దీన్ని రెస్ట్లో ఉన్నట్టు మనం అజ్యూమ్ చేసుకుంటే, అంటే
ఇటు ఒక 50 మీటర్స్ పర్ సెకండ్ ఈ డైరెక్షన్లోకి యాడ్ చేస్తే సో నెట్ ఎంత అయింది 0. సో దీంట్లో 50 మీటర్స్ పర్ సెకండ్ మనం యాడ్ చేసాం కాబట్టి దీంట్లో కూడా 50 మీటర్స్ పర్ సెకండ్ యాడ్ చేయండి. ఏ డైరెక్షన్లో? ఈ డైరెక్షన్లో. ఏ డైరెక్షన్లో అయితే దీన్ని మీరు 0 చేయడానికి యాడ్ చేశారో అదే డైరెక్షన్లో ఇక్కడ యాడ్ చేస్తే సో అంటే ఏమైంది, ఈ బాడీ ఇక్కడికి వెళ్ళింది కానీ దీన్ని మనం రెస్ట్ అనుకుంటున్నాం. అంటే ఏంటి, ఈ మనిషి వెనక్కి వెళ్ళినట్టు. రిలేటివ్ మోషన్ ఏమంటుందంటే ఈ మనిషి వెనక్కి వెళ్ళినట్టు. ఎంత వెలాసిటీతో? దట్ ఈజ్ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది, ఇతని వెలాసిటీ ఈజ్ 0, ఇతని u ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 - 50 ఈజ్ -50 మీటర్స్ పర్ సెకండ్. బట్ అదే ఇక్కడ ఫార్ములాలో చూస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ మ్యాన్, ఫస్ట్ ఉన్న దాని వెలాసిటీతో తర్వాత ఉన్న దాన్ని వెలాసిటీ మీరు మైనస్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 - 50 ఈజ్ ఈక్వల్ టు -50 మీటర్స్ పర్ సెకండ్. సో ఈ కార్ని పట్టి ఈ కార్ని రెఫరెన్స్గా తీసుకుంటే ఈ మనిషి 50 మీటర్లు పర్ సెకండ్తో వెనక్కి వెళుతూ ఉన్నట్టు. డన్. సో ఈ మనిషిని రెఫరెన్స్గా తీసుకుంటే ఈ కారు ముందుకెళ్తుంది, ఈ కార్ని రెఫరెన్స్గా తీసుకుంటే ఆ మనిషి వెనక్కి వెళ్తున్నాడు. అదే ఇప్పుడు ఈ 2 కార్ల గురించి చూద్దాం. ఈ 2 కార్ల గురించి మనం చూడాలంటే velocity of car A with reference to car B. కార్ B ముందుకెళ్ళిపోయింది, కార్ A 50 మీటర్లు వచ్చింది. సో ఎంత వెనక్కి ఉండిపోయింది కార్ B? కార్ A ఎంత వెనక్కి ఉండిపోయింది? దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ కార్ A మైనస్ వెలాసిటీ ఆఫ్ కార్ B విత్ గ్రౌండ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మన విత్ గ్రౌండ్ నేను రాసినా రాయకపోయినా స్ట్రైట్ లైన్లో నేను గ్రౌండ్తోనే తీసుకుంటున్నాను అని తీసుకోండి. ఈ గ్రౌండ్ ఎందుకు రాస్తున్నానంటే మనం ఎప్పుడైతే రిలేటివ్ మోషన్ ఇన్ 2 డైమెన్షన్ చూస్తామో, పర్టికులర్గా రివర్ బోట్ ప్రాబ్లమ్స్ చేస్తామో అప్పుడు ఇక్కడ ఏ రెఫరెన్స్లు తీసుకుంటామో దానివల్ల మన క్వశ్చన్స్ అన్నీ మారుతాయి. దో ఈజీ అండర్స్టాండింగ్ కోసం నేను గ్రౌండ్ అని తీసుకుంటున్నాను. నేను రాయకపోయినా ఈ లెక్చర్లో వెలాసిటీ VA అని రాసినా కూడా నేను ఇలా కూడా రాసి ఉండొచ్చు, VA - VBగా కూడా రాసి ఉండొచ్చు. ఇక్కడ G అనేది నేను రాయలేదు అని మీరు అనుకోండి. సో G ఈజ్ గ్రౌండ్ ఒక వెలాసిటీ ఏదైతే మనం 0 అనుకుంటున్నాం. డన్. సో VA ఎంత 50 - 70 సో ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ పర్ సెకండ్ విత్ ద నెగిటివ్ సింబల్. అంటే ఒక్కొక్క సెకండ్కి, సో 1 సెకండ్లో ఇది 70 పోయింది, అది 50, 2 సెకండ్లో ఇది 140 పోతుంది, అది 100. సో ఎవ్రీ సెకండ్కి 20 మీటర్స్ ఇది వెనక్కి వెళ్ళిపోతున్నట్టు, వెనక్కి పడిపోతున్నట్టు లేదా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు. అదే వెలాసిటీ ఆఫ్ B విత్ రెఫరెన్స్ టు A. B ఒక్క వెలాసిటీ ఏని రెఫరెన్స్ పాయింట్గా తీసుకుంటే ఇక్కడ ఏం చేసాం మనం? ఇక్కడ ఏం చేసామంటే రెఫరెన్స్ ఏది తీసుకున్నాం? రెఫరెన్స్ B తీసుకున్నాం కాబట్టి B యొక్క వెలాసిటీ మనం 0 చేసేస్తున్నాం. B యొక్క వెలాసిటీ 0 చేయాలంటే ఇటు నేను 70 మీటర్స్ పర్ సెకండ్ యాడ్ చేసుకోవాలి. ఈ డైరెక్షన్లో ఒక వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది, ఇంకో వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది. ఈ 2 యాడ్ చేసుకుంటే సో దిస్ బాడీ వీఆర్ టేకింగ్ యాజ్ ఇట్ ఈజ్ అండర్ రెస్ట్. ఈ బాడీలో ఏమవుతుంది? ఇలా 70 మీటర్స్ నేను యాడ్ చేస్తే 70 మీటర్స్ పర్ సెకండ్ ఈ 2 యాడ్ చేసినప్పుడు 50 - 70 ఎంత అవుతుంది? -20 మీటర్స్ పర్ సెకండ్. సో ఇలా అన్నా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓన్లీ 2 బాడీస్ ఉంటే ఇలా అన్నా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎలా చేసుకున్నా మనకు వచ్చే ఆన్సర్ సేమ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వెలాసిటీ ఆఫ్ బాడీ B విత్ రెఫరెన్స్ టు A. సో ఈ రకంగా ఇక్కడ చేస్తాను చూడండి. ఈ రకంగా చేసినప్పుడు ఏం చేయాలి? దేన్నైతే మనం రెఫరెన్స్గా తీసుకుంటున్నామో దాని యొక్క వెలాసిటీ 0 చేసి చూడండి. దీని వెలాసిటీ 0 చేయాలంటే 50 మీటర్స్ పర్ సెకండ్ ఈ డైరెక్షన్లో నేను యాడ్ చేయాలి. ఆల్రెడీ పాజిటివ్ డైరెక్షన్లో ఉంది, నేను నెగిటివ్ డైరెక్షన్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది? 0. ఇక్కడ నేను 50 సేమ్ ఇదే 50 ఇక్కడ యాడ్ చేస్తే సో దిస్ ప్లస్ దిస్ ఇస్ +70 - 50 ఈ 2 యాడ్ చేస్తే +20 మీటర్స్ పర్ సెకండ్. ఇది లాజికల్ మెథడ్, అంటే మీరు థింకింగ్ మెథడ్ అనమాట. ఏది పేపర్ మీద రాయకుండా థింక్ చేసుకుంటే ఇది 20 మీటర్స్ పర్ సెకండ్ ముందుకు వెళుతుంది. పేపర్ మీద మనం ఎప్పుడైతే రాస్తామో వెలాసిటీ ఆఫ్ B విత్ రెఫరెన్స్ టు వెలాసిటీ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ B మైనస్ వెలాసిటీ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 70 - 50. ఇక్కడ గ్రౌండ్ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ పర్ సెకండ్. ఈ రకంగా దీన్ని మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. డన్. నెక్స్ట్
నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకా ఒక ట్రాలీ ఉందనుకోండి. ట్రాలీ, ఈ మనిషి ఉన్నాడు ఇక్కడ, ఒక మనిషి ఒక ట్రాలీ తీసుకుందాం. ఒక ట్రాలీ ఉంది, ఒక ట్రాలీ ఉంది. సో ఇక్కడ బయట ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ఇది 20 మీటర్స్ పర్ సెకండ్ ముందుకు వెళ్తుంది అనుకోండి. ఇఫ్ దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ ఏ, వెలాసిటీ ఆఫ్ బి విత్ రెఫరెన్స్ టు ఏ ఎంత? వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ. ఇఫ్ హీ ఈజ్ ఇన్ రెస్ట్, వెలాసిటీ ఇతనిది 0 అయితే ఇది కాన్స్టెంట్ వెలాసిటీ 20 మీటర్స్ పర్ సెకండ్ వితౌట్ ఎనీ యాక్సలరేషన్ వెళుతూ ఉంటే, సో 20 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 20. అది చూసినప్పుడే తెలిసిపోతుంది మనకు ఇతను రెస్ట్లో ఉన్నాడు, ఇదంతా ముందుకు వెళ్ళిపోతుంది 20 మీటర్స్ పర్ సెకండ్. అదే రివర్స్ చేస్తే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెఫరెన్స్ టు బి చేస్తే వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 మీటర్స్ పర్ సెకండ్. అంటే ఏంటి? దీన్ని మనం రెస్ట్లో అజ్యూమ్ చేసుకుంటే ముందుకైతే వెళుతుంది, బట్ అజ్యూమింగ్ దిస్ ఈజ్ అండర్ రెస్ట్. అప్పుడు మనిషి ఏమవుతున్నాడు? ప్రతి సెకండ్కి 20 మీటర్లు వెనక్కున్నాడు. ఒక సెకండ్ తర్వాత చూస్తే 20 మీటర్లు వెనక్కున్నాడు. ఇంకో సెకండ్ చూస్తే 20 మీటర్లు, ఇంకో 20 మీటర్లు అంటే 40, ఇంకొక సెకండ్కి ఇంకో 20 మీటర్లు అంటే 60. అంటే ఎవ్రీ సెకండ్ హీఈస్ మూవింగ్ బ్యాక్వర్డ్స్ విత్ 20 మీటర్స్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో బ్యాక్వర్డ్స్, నెగిటివ్ సింబల్. అది అర్థం. దిస్ ఈజ్ రిలేటివ్ వెలాసిటీ. ఓకే, దీని మీద ఇంకొక మనిషి ఉన్నాడు అనుకోండి. ట్రాలీకి ఈ ఎండ్లో నిలబడి హీ సి, ఇటువైపు 2 మీటర్స్ పర్ సెకండ్ ముందుకు వెళ్తున్నాడు అనుకోండి. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి విత్ 2 మీటర్స్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో ముందుకు వెళుతూ ఉంటే, ఇప్పుడు ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ సి విత్ రెఫరెన్స్ టు ఏ అన్నాను అనుకోండి. వెలాసిటీ ఆఫ్ సి విత్ రెఫరెన్స్ టు ఏ అని అడిగితే విత్ రెఫరెన్స్ అనొచ్చు, విత్ రెస్పెక్ట్ టు అనొచ్చు, ఎలాగన్నా తీసుకోండి. విత్ రెఫరెన్స్, విత్ రెస్పెక్ట్ టు WRT అని కూడా ఇవ్వచ్చు, విత్ రెఫరెన్స్ టు అని కూడా ఇవ్వచ్చు. ఏదైతే రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటున్నామో అది తర్వాత వస్తుంది. దేని వెలాసిటీ అయితే దీని రెఫరెన్స్లో తీసుకోవాలో అది ముందు వస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ సి విత్ రెఫరెన్స్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సి విత్ గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ గ్రౌండ్ అయితే 0 అని మనకు తెలుసు, బట్ వెలాసిటీ ఆఫ్ సి విత్ గ్రౌండ్ ఎంత మనకు తెలియదు. ట్రక్ మీద 2 మీటర్స్ పర్ సెకండ్లో అతను ట్రావెల్ చేస్తున్నాడు అంటే దట్ 2 మీటర్స్ పర్ సెకండ్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ సి విత్ రెఫరెన్స్ టు బి. వెలాసిటీ ఆఫ్ సి విత్ రెఫరెన్స్ టు బి ఈజ్ 2 మీటర్స్ పర్ సెకండ్. అది ఎలా రాయొచ్చు? వెలాసిటీ ఆఫ్ సి విత్ రెఫరెన్స్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెఫరెన్స్ టు గ్రౌండ్. సో దిస్ ఈజ్ 2 పాజిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది మనకు తెలీదు. విసిజీ మైనస్ విబీజీ, ఇదంతా విబీజీ 20 మీటర్స్ పర్ సెకండ్. సో ఇది 20 అని రాసుకోవచ్చు. సో వెలాసిటీ ఆఫ్ సిజీ ఈజ్ 20, ఇటు తీసుకొస్తే 20 + 2 ఈజ్ 22 మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ కూడా మీరు చూస్తే తెలిసిపోతుంది, బట్ ఇంత సింపుల్గా మీకు క్వశ్చన్స్ ఉండకపోవచ్చు కాబట్టి ఎలా డిరైవ్ చేయాలో చూపిస్తున్నాను. సో ఇది 20 ట్రక్ పోతుంది. ట్రక్ యొక్క వెలాసిటీ ఆల్రెడీ తనకు ఉంది, ప్లస్ ఇంకో 2 మీటర్స్ వెళ్తున్నాడు. 20 + 2 22 మీటర్స్ వెలాసిటీలో ఈ మనిషి విత్ గ్రౌండ్ వెళుతూ ఉన్నాడు. విత్ గ్రౌండ్ 22 మీటర్స్ పర్ సెకండ్ వెళ్తున్నాడు. ఇతను రెస్ట్లో ఉన్నాడు కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 22 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 22 మీటర్స్ పర్ సెకండ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్, అంటే రైట్ హ్యాండ్ సైడ్ వైపు. డన్. ఇప్పుడు దీన్నే నెగిటివ్ పెట్టుకున్నాను అనుకున్నా. ఇతను ఇక్కడ లేడు, ట్రక్లో ఇక్కడ ఉన్నాడు అనుకుంటా. ఇటు 2 మీటర్స్ పర్ సెకండ్కి వెళ్తున్నాడు. ట్రక్ ఈ చివరికి వస్తున్నాడు. ఇతను నిలబడున్న మనిషి కాదు, ఒక కారు అనుకుందాం. కార్. సో దిస్ ఇస్ సి. సో ఇది కారు, ఇది ఏ అనుకుంటే ఇఫ్ దిస్ ఈజ్ 40 మీటర్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు ఈ కారు బీతో రెఫరెన్స్ తీసుకుంటే ఎంత స్పీడ్లో వెళుతుంది? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెఫరెన్స్ టు బి. 2 మెథడ్స్ చెప్పాను కదా, ఒక్కొక్క మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి విత్ గ్రౌండ్. సో ఇదేంటి? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ గ్రౌండ్ 40 మైనస్
వెలాసిటీ ఆఫ్ బి విత్ గ్రౌండ్ ఎంత 20. సో 20 meters per second అతను ముందుకెళ్తున్నట్టు విత్ రెఫరెన్స్ టు దిస్ ట్రక్. అంటే ఏంటంటే ఒక సెకండ్కి ఇది 20 meters వెళ్ళింది, అదే ఒక సెకండ్కి ఇది 40 వెళ్ళింది. అంటే 20 కన్నా 40లోంచి 20 తీస్తే ఇంకొక 20 meters ఇది ఒక సెకండ్లో దీనికన్నా ముందుకు వెళ్ళింది విత్ రెఫరెన్స్ టు దిస్. అదే దీన్ని రెస్ట్గా తీసుకుంటే మనం ముందు నుంచి అనుకుంటున్నాం కదా ఈజీ మెథడ్, దీన్ని 0 చేయాలంటే ఇటువైపు 20 meters per second యాడ్ చేస్తే ఈ రెంటి యొక్క సమ్ 0. ఇక్కడ 20 meters per second యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మీరు 20 meters per second ఈ డైరెక్షన్లో యాడ్ చేయండి. +40 - 20 ఈజ్ 20 meters per second ఇన్ పాజిటివ్ డైరెక్షన్. ఇదే వచ్చింది. ఇలా అన్నా సాల్వ్ చేయండి, ఇలా అన్నా సాల్వ్ చేయండి, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ రకంగా దీన్ని సాల్వ్ చేసుకోండి. ఓకే, ఇక్కడికైతే అయిపోయింది. అదే వాట్ ఈజ్ the velocity of C with A. Velocity of C with A ఎంత? With reference to A తీసుకోవాలంటే velocity of C with ground minus velocity of A with ground తీసుకోవాలి. మనకు velocity of A with ground మనకు -20 అని తెలుసు, velocity of C with ground మనకు తెలియదు, బట్ velocity of C with B మనకు తెలుసు. సో velocity of C with B ఎంత? -2. బట్ ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. వెలాసిటీ ఆఫ్ సి విత్ బి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సి విత్ గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి విత్ గ్రౌండ్. ఈ మనిషి వెలాసిటీ విత్ గ్రౌండ్ మైనస్ ఈ ట్రక్ వెలాసిటీ విత్ గ్రౌండ్ తీసుకుంటున్నాం. ఈ మనిషి వెలాసిటీ విత్ ట్రక్ ఎంత అంటే -2 meters per second వెనక్కి వెళ్తున్నాడు. సో -2 meters per second ఈజ్ ఈక్వల్ టు ఇది మనకు కావాలి -20. సో ఇది ఇటు తీసుకొస్తే వెలాసిటీ ఆఫ్ సి విత్ గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 20 - 2 ఈజ్ ఈక్వల్ టు 18 meters per second. వెలాసిటీ ఆఫ్ సి విత్ గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 18 meters per second విత్ గ్రౌండ్ 18 meters per second. అంటే ప్రతి సెకండ్కి ఇతను 18 metersకి వెళ్తున్నాడు గ్రౌండ్తో. అంటే ఒక సెకండ్కి ఇది 20 meters వెళ్ళింది, కానీ ఆ మనిషి అప్పటికే 2 meters ఇటు వచ్చేసాడు అదే సెకండ్లో. సో 20లోంచి ఇతను 2 meters వెనక్కున్నాడు కాబట్టి ఇతని యొక్క వెలాసిటీ ఏంటి? 18 meters per second విత్ గ్రౌండ్. విత్ గ్రౌండ్ అలా ఉన్నాడు. సో ఇది మనకు వచ్చేసింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఏ 40, ఇక్కడ 20 కాదు సారీ 40. సో 18 - 40 ఈజ్ ఈక్వల్ టు -22 meters per second. ఇంకేం అడగచ్చు? ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఎన్నన్నా క్వశ్చన్లు అడగవచ్చు అతను. సో దీని మీద కోతి ఉందనుకోండి, కోతి ఇటు 3 meters per second వెళ్తుంది అనుకోండి. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సి విత్ రెఫరెన్స్ టు దిస్ మంకీ ఎం? వెలాసిటీ ఆఫ్ సి విత్ రెఫరెన్స్ టు మంకీ ఎం ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సి విత్ గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మంకీ విత్ గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ సి విత్ గ్రౌండ్ మనకి ఇందాకే వచ్చింది 18. మనకు కావాల్సింది వెలాసిటీ ఆఫ్ మంకీ విత్ గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ మంకీ విత్ గ్రౌండ్ ఎలా వస్తుంది? వి ఆఫ్ మంకీ విత్ కార్ తెలుసు మనకు, ఎం అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వి ఆఫ్ ఎం మైనస్ వి ఆఫ్ ఏ విత్ గ్రౌండ్. వి ఆఫ్ మంకీ విత్ ఏ ఎంత? ఇటు ఎంత వెళ్తుంది? 3 అన్నాను కదా, 3 meters per second. ఇది 40 కాబట్టి దీని మీద ఇది 3 meters per secondలో వెళ్తుంది. సో 3 ఈజ్ ఈక్వల్ టు వి మంకీ విత్ గ్రౌండ్ మైనస్ వి ఆఫ్ ఏ విత్ గ్రౌండ్ ఈజ్ 40. 40 ఇటు తీసుకొస్తే వి ఆఫ్ మంకీ విత్ గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 43 meters per second. సో -43 meters per second. వి ఆఫ్ మంకీ విత్ గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 43 meters per second. వి ఆఫ్ సి విత్ గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 18 meters per second. సో 43లోంచి 18 తీసేస్తే మనకు ఎంత వస్తుంది? ఈజ్ ఈక్వల్ టు -25 meters per second. అదే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెఫరెన్స్ టు వెలాసిటీ ఆఫ్ మంకీ విత్ రెఫరెన్స్ టు దిస్ సి అనుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ మంకీ మైనస్ వెలాసిటీ ఆఫ్ సి విత్ గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 43 - 18 ఈజ్ ఈక్వల్ టు 25 meters per second. దీనికన్నా దీంట్లో మటుకు మీకు ఇంకా టిపికల్గా ఏ క్వశ్చన్లు అడగకపోవచ్చు. ఇప్పుడు ఇద్దరు మనుషులు వెళుతూ ఉంటే, ఇద్దరు మనుషులు అనొచ్చు, ఒక కుక్క మనిషి లేదా ఏదో ఒకటి, గొర్రె మనిషి
దొంగ, పోలీసు ఇలా ఏదైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో ఒక మనిషి ఉన్నాడు, ఇతను 40 మీటర్స్ పర్ సెకండ్తో ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు, ఇతను 20 మీటర్స్ పర్ సెకండ్తో అదే డైరెక్షన్లో వెళుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ 120 మీటర్స్ అయితే ఎంత టైంలో ఇతను ఇక్కడికి చేరుకుంటాడు? దాన్ని తీసుకోవాలంటే మనకు మళ్ళీ 2 మెథడ్స్. ఇతని ఫస్ట్ 0 అనుకోండి, ఇతను రెస్ట్లో ఉన్నాడు అంటే వీళ్ళకిద్దరికి యాక్సలరేషన్ లేదు. సో ఫస్ట్ ఇతన్ని రెస్ట్లో తీసేసుకోవాలి అంటే ఇటు 20 మీటర్స్ పర్ సెకండ్ తీసేసుకోండి. సో ఇక్కడ కూడా 20 మీటర్స్ పర్ సెకండ్. సో ఇది రెస్ట్ అయిపోయింది. ఇక్కడ ఎంత వచ్చింది? నెట్ వెలాసిటీ ఆర్ రిలేటివ్ వెలాసిటీ ఇతంది 20 మీటర్స్ పర్ సెకండ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్, +40 -20. ఇది 20 మీటర్స్ పర్ సెకండ్ ఏ డైరెక్షన్లో? ఈ డైరెక్షన్లో ఉంది. సో డిస్టెన్స్ ఎంత? 120 మీటర్స్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ. యూ ఏంటి? ఈ వెలాసిటీ. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 డివైడెడ్ బై 20 ఈజ్ ఈక్వల్ టు 6 మినిట్స్. దీన్ని ఇలాగన్నా చేసుకోండి, లేదా మన పాత మెథడ్ ఏదైతే వాడుతున్నామో వీళ్ళిద్దరిని ఏ బి అనుకుంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెఫరెన్స్ టు బి విఏ మైనస్ విబి విత్ గ్రౌండ్ తీసుకుంటే విఏ ఎంత? 40 మైనస్ విబి 20 ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ పర్ సెకండ్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు విఏబి into time. So time is equal to distance divided by VAB, that is equal to distance divided by VA minus VB, that is equal to 120 divided by 20 is equal to 6 seconds. ఈ రకంగా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇద్దరు ఒకటే డైరెక్షన్లో వెళుతున్నారో మీకు ఈ ఆన్సర్ వస్తుంది. అప్పుడు అలా కాకుండా ఆల్రెడీ ఇతను ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు అనుకోండి, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు అనుకోండి 20 మీటర్స్ పర్ సెకండ్, అప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఎంత అవుతుంది? లేదా పాత మెథడ్లో కూడా చూద్దాం. సో దీన్ని 0 అనుకోవాలంటే ఇటు 20 మీటర్స్ పర్ సెకండ్ యాడ్ చేయాలి, అప్పుడు ఇది 0 అయిపోతుంది. సో దీంట్లో నేను 20 మీటర్స్ పర్ సెకండ్ ఇటు యాడ్ చేస్తే 40 + 20 ఎంత అయింది? 60 మీటర్స్ పర్ సెకండ్. 60 మీటర్స్ పర్ సెకండ్ డివైడెడ్ బై 120, 120 డివైడెడ్ బై 60, 120 డివైడెడ్ బై 60 ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. ఇలా అన్నా మీరు సాల్వ్ చేసేసుకోవచ్చు. లేదా మళ్ళీ ఇటే వద్దాం. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెఫరెన్స్ టు బి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి విత్ గ్రౌండ్. 40 మైనస్ -20, ఈ 20 ఏ డైరెక్షన్లో ఉంది? ఇటు డైరెక్షన్లో ఉంది కాబట్టి -20 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 60 మీటర్స్ పర్ సెకండ్. సో ఇక్కడ విఏబి ఎంత అవుతుంది? విఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 60, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్. సేమ్ ఆన్సర్ మీకు ఇక్కడ కూడా వస్తుంది. ఈ 2 మెథడ్స్ మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. బట్ ఇది మీకు అండర్స్టాండ్ అయిపోతే, ఇది మీకు ఓకే, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఓకే, బట్ ఇది అండర్స్టాండ్ అయిపోతే మీకు ఈజీగా ఆన్సర్లు ఎప్పుడు ఫ్యూచర్ ఎప్పుడైతే మనం 2 డైమెన్షన్ నేర్చుకుంటామో అప్పుడు ఈజీ అవుతుంది. సో ఇందాక మనం ఈ డైరెక్షన్లో ఉంది, అప్పుడు 6 సెకండ్స్లో అతను చేరుకుంటాడు అనుకున్నాం కదా, దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్గా రెగ్యులర్ మెథడ్లో ఎలా చేయొచ్చో కూడా చూద్దాం. సో ఇతనిది 40 మీటర్స్ పర్ సెకండ్ ఉండే, ఇతనిది 20 మీటర్స్ పర్ సెకండ్. మనకు ఆన్సర్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 6 సెకండ్స్ వచ్చేసింది. సో ముందే రాసేసుకుంటున్నాం. సో రెగ్యులర్ మెథడ్లో ఇదే ఆన్సర్ వస్తుందా లేదా చూద్దాం. సో ఇతను సమ్ టైంలో ఒక టైం టీలో కొంత దూరం వెళ్ళాడు అనుకోండి, వెలాసిటీ సేమ్ కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ అవుతుంది. యూ ఎంత? 20, సో 20 టైమ్స్ టీ. సో అదే టైంలో ఇతను ఇంతే దూరం వచ్చాడు అంటే S2 ఈజ్ ఈక్వల్ టు U2 ఇంటూ టైం, దట్ ఈజ్ ఈక్వల్ టు U2 ఇంటూ టైంలో ఇదే పొజిషన్కి రావాలంటే ఈ దూరం ఎంత? 120 + 20 ఇంటూ టైం, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 + 20 ఇంటూ టైం. U2 ఎంత? 40. సో 40t ఈజ్ ఈక్వల్ టు 120 + 20t. దీన్ని ఇటు తీసుకురండి. 40t - 20t
ఈజ్ ఈక్వల్ టు 120 meters. సో 20t ఈజ్ ఈక్వల్ టు 120 meters. t ఈజ్ ఈక్వల్ టు 120 డివైడెడ్ బై 20 ఈజ్ ఈక్వల్ టు 120 డివైడెడ్ బై 20 ఈజ్ ఈక్వల్ టు 6 seconds. సో ఏ మెథడ్లో చేసినా మీకు వచ్చే ఆన్సర్ అయితే సేమ్ ఆన్సర్, బట్ దిస్ ఈజ్ వాట్ రిలేటివ్ మోషన్లో మీతో ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ రెండు ఇటు వెళుతూ ఉంటే, ఒకటే డైరెక్షన్లో వెళుతుంటే 6 seconds వచ్చింది. ఇటు ఈ డైరెక్షన్లో, ఇది ఈ డైరెక్షన్లో, అది ఆ డైరెక్షన్లో వస్తూ ఉన్నప్పుడు మనకి ఎంత వచ్చింది? 2 seconds. ఎందువల్ల ఇది తగ్గింది? ఇది 6 ఎందుకుంది, ఇది 2 ఎందుకుంది? రెండు బళ్ళు ఇలా ట్రావెల్ చేస్తుంటే, మీరు ట్రైన్లో కూర్చొని ఇంకో ట్రైన్లో చూశాను అనుకోండి, ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఒక కార్ ఇటు వెళ్తే ఇంకో కార్ ఇటు వెళ్తే చాలా స్పీడ్లో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ అలాగే, ఇది మనకు 60 అయిపోయింది. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెఫరెన్స్ టు బి ఇక్కడ 60 అయిపోయింది. అదే రెండు ఒకటే డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి, ఒకటే డైరెక్షన్లో వెళ్తుంటే దీన్ని ఓవర్టేక్ చేయడానికి దానికి కొంచెం టైం పడుతుంది. అందుకే మనకు రిలేటివ్ వెలాసిటీ టైం ఎక్కువ తీసుకుంది. రిలేటివ్ వెలాసిటీ కూడా 40 - 20 వచ్చింది. అర్థమైంది అనుకుంటా నేను చెప్పాలనుకుంటుంది. కన్ఫ్యూజ్ కాకండి, కాన్సెప్ట్ అర్థం చేసేసుకుంటే ఇది పెద్ద ఇబ్బందికరమైనది అయితే కాదు. సో నెక్స్ట్, ఇతనికి ఇనీషియల్ వెలాసిటీ లేదు. సో ఈ డిస్టెన్స్ 100 అనుకుంటాను, ఈ వెలాసిటీ 25 meters. మనుషులు వద్దులే, కార్లు వేసుకుందాం. సో కార్ 1 ఆర్ కార్ ఏ కార్ బికి మధ్యన డిస్టెన్స్ 100 meters. దీని యొక్క ఇనిషియల్ వెలాసిటీ 0, యాక్సలరేషన్ 2 meters per second ఇన్ దిస్ డైరెక్షన్. ఈ కారు యాక్సలరేషన్ లేదు, బట్ ఓన్లీ వెలాసిటీ ఉంది. వెలాసిటీ ఎంత అంటే 25 meters per second. ఈ రెండు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఈ రెంటి మధ్యన డిస్టెన్స్ 100 meters అయితే ఈ రెండు బళ్ళు ఒకదాన్ని ఒకటి ఏ టైమ్స్లో క్రాస్ అవుతాయి, అట్ వాట్ ఇంటర్వల్స్ విల్ ఏ అండ్ బి క్రాస్ ఈచ్ అదర్ అన్నాడు అనుకోండి, క్రాస్ ఈచ్ అదర్. సో దీని యొక్క యాక్సలరేషన్ ఎంతమ్మా? 0. వెలాసిటీ మట్టుకుంది, ఇక్కడ యాక్సలరేషన్ ఉంది, వెలాసిటీ 0 ఉంది. సో దీన్ని సాల్వ్ చేయాలంటే రిలేటివ్ వెలాసిటీ తీసుకోండి. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ బి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 25 - 0 ఈజ్ ఈక్వల్ టు 25 meters per second. బట్ ఇక్కడ యాక్సలరేషన్ కూడా ఉంది. సో యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ బి ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఆఫ్ ఏ మైనస్ యాక్సలరేషన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 - 2 ఇది -2 meters per second. అంటే ఇందాక చూసినట్టే ఇటువైపు. సో యాక్సలరేషన్ ఆఫ్ ఏ బి ఈజ్ ఈక్వల్ టు 2 meters per second ఈ డైరెక్షన్లోకి వస్తున్నట్టు. డన్. ఇప్పుడు ఏ టైమ్స్లో అవి రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ అవుతాయి అని మనం సాల్వ్ చేయాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఈ ఫార్ములా అయితే తెలుసు మనకు. యూ అంటే ఏంటి? యూ విఏబి ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ టీ స్క్వేర్. సో విఏబి ఎంతమ్మా? 25 వచ్చింది మనకు. 25 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ -2 ఇంటూ టీ స్క్వేర్. యాక్సలరేషన్ ఇస్ -2. సో 2 పోయింది, మైనస్ మిగిలిపోయింది. ఈ ఎస్ ఎంత మనకు? 100 meters. ఈ డిస్టెన్స్ 100 meters ఈజ్ ఈక్వల్ టు 25t ప్లస్ -t స్క్వేర్. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి -t స్క్వేర్. ఈ టీని ఇటు తీసుకొస్తే టీ స్క్వేర్, ఈ మొత్తాన్ని ఇటు తీసుకొస్తే టీ స్క్వేర్ మైనస్ 25t ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ టీ స్క్వేర్ మైనస్ 20t మైనస్ 5t ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేయాలంటే t - 20 ఇంటూ t - 5 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. రెండు టైం ఇంటర్వెల్స్ వచ్చాయి. సో t ఈజ్ ఈక్వల్ టు 5, t ఈజ్ ఈక్వల్ టు 20. అంటే రెండు టైం ఇంటర్వెల్స్ వచ్చాయి, రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఒకదాన్ని ఒకటి రెండు టైమ్స్లో క్రాస్ అవుతాయి. అంటే అర్థం ఏంటి? ఈ రెండు ఒకదాన్ని ఒకటి రెండు టైమ్స్లో ఎందుకు క్రాస్ అవుతాయి? దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ బి అనేది స్లోగా వెళ్తుంది,
జీరో వెలాసిటీ నుంచి విత్ ఒక యాక్సలరేషన్తో ఇది మూవ్ అవడం స్టార్ట్ అయింది. ఏ మటుకు ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో వచ్చి 5 సెకండ్స్ దగ్గర ఏ బీని క్రాస్ చేసేస్తుంది. క్రాస్ చేసిన తర్వాత అది ముందుకు వెళుతూ ఉంటే దీని యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి వెలాసిటీ పెరుగుతూ పోయి ఈ బి 20 సెకండ్స్ దగ్గర మళ్ళీ ఏని క్రాస్ అవుతుంది, మళ్ళీ ఏని క్రాస్ చేస్తుంది. సో ఈ రెండు టైమ్స్లో అవి క్రాస్ చేయొచ్చు. ఇక్కడ రెండు పాజిటివ్ వచ్చాయి, ఒకటి ఏదో ఒకటి నెగిటివ్ వచ్చుంటే మనకు ఇది సాల్వ్ చేసినప్పుడు ఏదో ఒకటి నెగిటివ్ వచ్చుంటే పాజిటివ్ ఉన్నదే మీకు ఆన్సర్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, టైం నెగిటివ్ ఉండకూడదని. పాజిటివ్ వచ్చిందే ఆన్సర్. ఇదే ఇఫ్ దిస్ కార్ వాస్ పోలీస్ కార్, ఇఫ్ దిస్ కార్ వాస్ థీఫ్ కార్, వెన్ విల్ అట్ వాట్ టైమ్ విల్ ద పోలీస్ క్యాచ్ ద థీఫ్ అంటే అప్పుడు ఈ రెండు ఆన్సర్లు ఉండవు. ద మినిమం టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలోనే పోలీస్ పట్టేసుకుంటుంది. ఫస్ట్ ఏ అనే కారు, పోలీస్ వాళ్ళ కారు బి దగ్గరికి రాగానే దొంగను పట్టేసుకుంటాయని టైం ఈజ్ ఈక్వల్ టు 5 దగ్గరే క్లోజ్ అవుతుంది. పోలీస్ కార్ థీఫ్ కార్ ఉండొచ్చు, ఇది మ్యాన్ ఆన్ కార్ ఆర్ బైక్ ఆర్ వాకింగ్ ఆర్ రన్నింగ్ ఉండొచ్చు, దిస్ ఇస్ బస్ అయి ఉండొచ్చు. అప్పుడు కూడా ఫస్ట్ టైంలోనే ఈ బస్సును మనిషి పట్టేసుకుంటాడు, పరిగెత్తుకెళ్ళి బస్సు ఎక్కేస్తాడు, దీనికోసం వెయిట్ చేయడు. సో కండిషన్ చూడండి, దాంట్లో మనకు కావాల్సింది ఏంటో తీసుకోండి. దొంగ పోలీస్ అయితే తక్కువ టైం, ఏదైతే మినిమం పాజిటివ్ టైం ఉంటుందో ఆ టైంలో వీడిని పట్టేసుకుంటాడు. మనిషి పరిగెత్తుకెళ్ళి యాక్సలరేషన్తో వెళ్తున్న బస్సును కూడా మినిమం టైంలోనే ఎక్కేస్తాడు. ఓకే, మనకు ఈ ఫార్ములా వచ్చింది కదా. రూట్స్ తీసుకోవాలి అంటే మనం చేసిన మెథడే కాకుండా మీరు ఆల్రెడీ మ్యాథ్స్లో నేర్చుకున్నది ఏంటి, రూట్స్ ఎలా తీసుకోవచ్చు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫార్ములా ఉంటే వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ఇట్. ఎక్స్ క్యాన్ బి వాట్, దట్ ఈస్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. దీంతో కూడా మనకు రూట్స్ వస్తాయి. సో బి ఏంటి ఇక్కడ -25, మైనస్ ఆఫ్ మైనస్ బి ఇస్ +25, దిస్ ఈజ్ ఈక్వల్ టు 25, -25 ఇంటూ మైనస్ +25 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 25 స్క్వేర్ ఎంత 625 మైనస్ 4 ఇంటూ ఏ ఎంత 1 అండ్ సి 100, 4 ఇంటూ 1 ఇంటూ 100 ఈజ్ -400 డివైడెడ్ బై 2a. డివైడెడ్ బై 2a తీసుకుంటే సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 225 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ 1 కాబట్టి 2 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 225 ఎంత 15 డివైడెడ్ బై 2. సో +15 ఒకసారి -15 ఒకసారి వేసుకోండి. 25 ప్లస్ 15 ఈజ్ 40 డివైడెడ్ బై 2, దిస్ ఈజ్ ఈక్వల్ టు 20 సెకండ్స్. ఇంకోటి 25 మైనస్ 15 ఈజ్ 10 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్స్. ఈ రకంగా కూడా చూడండి, టైం మనకు 5 సెకండ్స్ వచ్చింది, 20 సెకండ్స్, ఇక్కడ కూడా 20 సెకండ్స్ 5 సెకండ్స్ వచ్చింది. సో ఈ ఫార్ములా కూడా మీరు వేసుకోవచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు వచ్చినప్పుడు t² మైనస్ సంథింగ్ ప్లస్ సంథింగ్ ఏదో వస్తే ఇక్కడ x బదులు t² ప్లస్ t ప్లస్ c ఉంటే at² ప్లస్ bt ప్లస్ c ఉంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా కూడా వేయచ్చు. కానీ ప్రతిసారి ఈ మనిషి ఈ కార్ని ఓవర్టేక్ చేయగలుగుతుందా లేదా అది కూడా చూద్దాం. ఇఫ్ దిస్ ఈజ్ అగైన్ 100 మీటర్స్, ఇది వెలాసిటీ 10 మీటర్స్ పర్ సెకండ్ అయితే అండ్ ఈ వెలాసిటీ 1 మీటర్స్ పర్ సెకండ్ అయితే ఈ కార్ అసలు దీన్ని పట్టుకోగలుగుతుందా లేదా అది కూడా చూద్దాం. అమ్మ ఒక్కటి ఈ ఫార్ములా కానీ మీకు గుర్తుంటే, రిమెంబర్ వన్ థింగ్, వెన్ ఎవర్ దిస్ ఈజ్ less than 0, then that formula has no solutions. b² minus 4ac less than 0 అయితే దానికి సొల్యూషన్ లేదు. దిస్ షుడ్ ఆల్వేస్ బీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకంటే లెస్ దెన్ 0 అంటే ఇది నెగిటివ్ వాల్యూ ఉండాలి. రూట్ ఆఫ్ b² minus 4ac నెగిటివ్ ఉంటే, b² minus 4ac నెగిటివ్ ఉంటే దానికి రూటే లేదు.
గుర్తుపెట్టుకోండి, బీ స్క్వేర్ మైనస్ 4ac షుడ్ నెవర్ బీ లెస్ దాన్ 0. బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 ఉంటే మటుకు నో సొల్యూషన్, నో ఆన్సర్, ఇది ఉండదు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో దీనికి ఆన్సర్ ఉందా లేదా అది కూడా చూద్దాం. ఓకే, దీనికి ఆన్సర్ ఉందా లేదా చూడాలంటే మనం ఇందాక వేసిన ఫార్ములా వేసి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 100 ఈజ్ ఈక్వల్ టు వి ఏబి ఎంత, వి ఆఫ్ ఏ మైనస్ వి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 10. సో విఏబి ఇంటూ టైం ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. ఏబి ఎంత అవుతుంది, యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఎంత అవుతుందంటే యాక్సలరేషన్ ఆఫ్ ఏ మైనస్ యాక్సలరేషన్ ఆఫ్ బి. ఏకి యాక్సలరేషన్ లేదు, 0 ఓన్లీ కాన్స్టెంట్ వెలాసిటీ ఇచ్చాడు. సో దట్ ఈస్ 0 మైనస్ ఇక్కడ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1 మీటర్స్ పర్ సెకండ్. డన్. ఓకే, డన్ డన్ డన్. ఇక్కడ -1 మీటర్స్ పర్ సెకండే తీసుకుంటే 2 తీసుకుందాం, -2 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ -2 ఇంటూ టీ స్క్వేర్. 2 పోతుంది, ఇక్కడ 2 మార్చానమ్మా, ఇందాక మనకు 1 వచ్చింది. యాక్సలరేషన్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఆఫ్ ఏ ఇంటూ మైనస్ యాక్సలరేషన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు -2 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ ఈజ్ సెకండ్ స్క్వేర్. అది వేసి ఇప్పుడు మనం ఆన్సర్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇలా వచ్చింది మనకు. సో దీన్ని మొత్తాన్ని ఇటు తీసుకొస్తే టీ స్క్వేర్ మైనస్ 10t ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి మనకు సొల్యూషన్ ఉందా లేదా, -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a మనకు వస్తుందా లేదా అంటే ఫస్ట్ ఇది చూద్దాం. బీ స్క్వేర్ మైనస్ 4ac ఏమవుతుంది, బి ఎంత 10 స్క్వేర్ ఈజ్ 100 మైనస్ 4 ఇంటూ ఏ 1 సి 100. సో 100 మైనస్ 400 ఈజ్ ఈక్వల్ టు -300. సో ఇది పోలీస్ అయ్యి ఇది థీఫ్ అయితే ఈ పోలీసు ఆ దొంగని పట్టుకోలేడు, ఎందుకంటే రూట్లో మైనస్ వస్తుంది. దిస్ డజంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్స్. సో ఈ పోలీస్ అయితే ఆ దొంగని పట్టుకోలేడు. ఇఫ్ హీ కెన్ క్యాచ్ ఆర్ నాట్ అని మిమ్మల్ని అడిగితే హీ కెనాట్ క్యాచ్ ద థీఫ్. పట్టుకోలేడు సరే, బట్ వీటి రెండిటి మధ్యన మినిమం డిస్టెన్స్ ఎంతకు వస్తుంది అంటే ఇప్పుడు 100 మీటర్స్ ఉంది. ఏదో ఒక టైంలో ఈ మొత్తం దీన్ని రెస్ట్లో నేను తీసేసుకుంటే ఇక్కడ యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ బి ఏమవుతుంది, దీన్ని తీసుకోవాలంటే దీన్ని నేను రెస్ట్లో తీసుకోవాలంటే ఇంకొక 2 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనే యాక్సలరేషన్ ఇక్కడ యాడ్ చేయాలి. అప్పుడు ఇది 0 యాక్సలరేషన్ అవుతుంది. 0 వెలాసిటీ అండ్ 0 యాక్సలరేషన్ అంటే ఇది రెస్ట్లోకి వచ్చినట్టు. ఇప్పుడు ఇక్కడ ఈ డైరెక్షన్లో నేను యాక్సలరేషన్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఇదే యాక్సలరేషన్ 2 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ యాడ్ చేస్తే ఈ రెస్ట్లో ఉండి ఇతను చూస్తే ఎలా ఉంటుందంటే ముందుకు వచ్చి వెలాసిటీ ఒక సైడ్ ఉంది, ఆపోజిట్ సైడ్లో యాక్సలరేషన్ ఉంది. అంటే ఈ బాడీ ఈజ్ అండర్ రిటార్డేషన్. అంటే ఎక్కడికో ఒక దగ్గరకు వచ్చి ఈ బాడీ వెలాసిటీ 0 అయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. ఏదో ఒక పాయింట్లో వెలాసిటీ విల్ బి 0. ఇది u అనుకుంటే దిస్ వెలాసిటీ విల్ బి 0. సో యుఏబి ఎంతమ్మా మనకు, యుఏ మైనస్ యుబి దట్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ పర్ సెకండ్. డన్. విఏబి మనకు 0 వచ్చేసింది. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as మనం వాడుకుంటే ఇక్కడ అన్నీ ఏబి ఏబి ఏబి. సో ఇదంతా వెలాసిటీ 0 అయింది, మైనస్ ఇదంతా 10 మీటర్స్ పర్ సెకండ్. సో దాని స్క్వేర్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -2 ఇంటూ డిస్టెన్స్. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ మైనస్ పోతుంది, 100 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్స్. సో ఈ బండి ఏమవుతుందంటే పోలీస్ వెహికల్ ఇంకొక 25 మీటర్స్ ముందుకు రాగలుగుతుంది. దిస్ ఈజ్ 25 మీటర్స్. సో వీళ్ళిద్దరి మధ్యన క్లోజెస్ట్ డిస్టెన్స్ ఎంత, 100 మైనస్ 25, దిస్ విల్ బి 75 మీటర్స్ విల్ బి ద క్లోజెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ police and thief. Okay, understood?
సో ఈ రకంగా మీకు ఇచ్చినప్పుడు రిలేటివ్ వెలాసిటీ, రిలేటివ్ యాక్సలరేషన్ ఎలా తీసుకొని మనం సాల్వ్ చేయాలనేది చూసేసాం. ఇప్పుడు అదే కానీ ఇవన్నీ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతున్నాయి. వాట్ ఇఫ్ ద బాడీ ఈజ్ అండర్ గ్రావిటీ? అంటే రెండు బాడీస్ ఉన్నాయనుకోండి, ఒక హైట్ నుంచి రెండింటిని మనం కింద పడేస్తే విత్ డిఫరెంట్ వెలాసిటీస్, లేదా ఈ టవర్ నుంచి ఒక బాడీకి ఏ బి, ఏ కిందకి బి పైకి విసిరిన, ఓకే, ఏ అండ్ బి రెండు పైకి విసిరిన, ఆల్ కండిషన్స్లో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ and acceleration of B? What is their relative acceleration? Relative acceleration of A with B or relative acceleration of B with A ఏమవుతాయి చూడండి. దీని మీద యాక్ట్ చేసే యాక్సలరేషన్ ఏంటి? గ్రావిటీ. అది కిందకి యాక్ట్ చేస్తుంది కాబట్టి మైనస్ G. మైనస్ ఆఫ్ మళ్ళీ B మీద ఉన్న యాక్సలరేషన్ కూడా గ్రావిటీ, అది కూడా కిందకి యాక్ట్ చేస్తుంది. సో G ప్లస్ G ఈజ్ ఈక్వల్ టు 0, మైనస్ G ప్లస్ G ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ ఇక్కడ కూడా మైనస్ G మైనస్ ఆఫ్ మైనస్ G ఈజ్ ఈక్వల్ టు 0. సో రిలేటివ్ ఈ మూడు కండిషన్స్లో వీటికి సెపరేట్గా యాక్సలరేషన్ లేకపోతే మూడు కండిషన్స్లో వీళ్ళ రిలేటివ్ గ్రావిటీ 0 అవుతుంది. మీరు ఇలాంటి సమ్స్ మీరు ఎలా సాల్వ్ చేయాలంటే ఓన్లీ విత్ రిలేటివ్ వెలాసిటీతోనే సాల్వ్ చేయాలి. పై వైపు ఉన్న వెలాసిటీని పాజిటివ్ తీసుకోండి, కింద వైపు ఉన్న వెలాసిటీని నెగిటివ్ తీసుకొని దీన్ని సాల్వ్ చేసుకోండి. దీంట్లో మీకు కాంప్లికేట్ ఏ సమ్ ఇవ్వచ్చు అంటే లిఫ్ట్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. లిఫ్ట్కి సెపరేట్గా తన వెలాసిటీ ఉంటుంది. అది నేను చెయ్యబోయే ఎగ్జాంపుల్స్లో మీకు చేసి చూపిస్తాను, హౌ టు డీల్ విత్ లిఫ్ట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే, అ బస్ ఈజ్ మూవింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 10 meters per second on a straight road. A scooterist wishes to overtake the bus in 100 seconds. If the bus is at a distance of 1 kilometer from scooterist, with what speed should the scooterist chase the bus? అంటే ఒక బస్సు ఇచ్చాడు, బస్సు ఏ స్పీడ్లో వెళుతుందంటే ఇటు 10 meters per second వెళ్తుందట. 1 kilometer దూరంలో ఉన్న బైక్ అతను దీన్ని పట్టుకోవాలనుకుంటున్నాడు. ఎంత టైంలో? 100 సెకండ్స్లో. 100 సెకండ్స్లో పట్టుకోవడానికి అతను ఏ స్పీడ్తో వెళ్ళాలి అంటున్నాడు. ఏ స్పీడ్తో వెళ్ళాలంటే డిస్టెన్స్ 1 kilometer అంటే మనం ఎలా రాయొచ్చు? 1000 మీటర్స్గా రాయొచ్చు. సో దీన్ని స్కూటరిస్ట్ బస్, వెలాసిటీ ఆఫ్ స్కూటరిస్ట్ విత్ రెస్పెక్ట్ టు బస్ ఎంత? V ఆఫ్ S మైనస్ V ఆఫ్ B. గ్రౌండ్ రాయట్లేదు, అది రాసిన ఒకటే లేదన్నా ఒకటే కాబట్టి V ఆఫ్ S మైనస్ V ఆఫ్ B. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు V ఆఫ్ S B ఇంటూ టైమ్. సో డిస్టెన్స్ ఎంత? 1000. V ఆఫ్ SB ఎంత? V ఆఫ్ S మైనస్ V ఆఫ్ B ఇంటూ టైమ్ ఎంత? 100 seconds. సో V of S minus V of B is equal to 1000 divided by 100 is equal to 10. Velocity of bus 10 అని తెలుసు. సో velocity of scooterist ఎంత ఉండాలి? 10. ఇది అటుపోతే ప్లస్ VB, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 20 meters per second ఉంటే ఎక్కడుంది? ఆన్సర్ డి. సో 20 meters per second అనే వెలాసిటీతో ఇతను ట్రావెల్ చేస్తే ఈ బస్సుని పట్టుకోగలుగుతాడు. ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? ఆ స్టూడెంట్ ఈజ్ స్టాండింగ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 50 meters ఫ్రమ్ ద బస్. యాజ్ సూన్ యాజ్ ద బస్ బిగిన్స్ ఇట్స్ మోషన్ విత్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 1 meters per second square, the student starts running towards the bus with a uniform velocity u. Assuming the motion to be along a straight road, the minimum value of u so that the student is able to catch the bus is అన్నాడు. అంటే ఒక బస్సు ఉందట. సో బస్సు ఉంది, దీని యొక్క ఇనీషియల్ వెలాసిటీ 0, ఎందుకంటే బిగిన్స్ ఇట్స్ మోషన్ అన్నాడు కాబట్టి
u0 దీనిది. యాక్సలరేషన్ దేంతో మూవ్ అయింది? 1 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో 50 మీటర్స్ దూరంలో ఒక స్టూడెంట్ ఉన్నాడట. అతను u అనే వెలాసిటీతో యూనిఫామ్ వెలాసిటీతో స్టార్ట్ అయ్యాడు. ఎంత మినిమం ఉండాలి u ఈ బస్సును అతను పట్టుకోవాలి అంటే? సో ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత? 50. సో రిలేటివ్ వెలాసిటీ ఏంటి? రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ స్టూడెంట్ విత్ బస్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ స్టూడెంట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బస్, దట్ ఈజ్ ఈక్వల్ టు u మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు u. రిలేటివ్ యాక్సలరేషన్ ఏంటి? యాక్సలరేషన్ ఆఫ్ స్టూడెంట్ విత్ బస్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఆఫ్ స్టూడెంట్ మైనస్ యాక్సలరేషన్ ఆఫ్ బస్. యాక్సలరేషన్ ఆఫ్ స్టూడెంట్ ఏంటి? 0, అతను యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అయ్యాడు. మైనస్ బస్ యొక్క యాక్సలరేషన్ ఏంటి? 1 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో మైనస్ 1 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్తో ఇతను మూవ్ అయితే ఈ డిస్టెన్స్ని ఎంత మినిమం వెలాసిటీతో అతను కవర్ చేయగలుగుతాడు అంటే? సో దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ వేసుకోండి. సో 50 ఈజ్ ఈక్వల్ టు ut, u అంటే ఇక్కడ u ఆఫ్ s విత్ b, స్టూడెంట్ విత్ బస్. సో దట్ ఈస్ ut ప్లస్ హాఫ్ a ఇంటూ స్టూడెంట్ విత్ బస్ ఇంటూ t స్క్వేర్. సో అదంట ut మైనస్ హాఫ్ t స్క్వేర్. ఎందుకంటే a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది వచ్చేసింది. ఇటు అటు మార్చుకొని మొత్తం మనం 2తో మల్టిప్లై చేస్తే t స్క్వేర్ మైనస్ 2ut ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ రెండు తెలియదు వేరియబుల్స్, u తెలియదు, t తెలియదు. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వేసుకుంటే ఇఫ్ దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్, దీని రూట్స్ ఏమవ్వాలి? రూట్స్ ఏమవుతాయంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. రూట్స్ పాసిబుల్ ఉండాలి అంటే దిస్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 0. సో దీని మినిమం వాల్యూ ఎంత ఉండొచ్చు? 0 ఉండొచ్చు. సో బి స్క్వేర్ మైనస్ 4ac షుడ్ బి గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ b ఏంటి? మైనస్ 2u. మైనస్ 2u ఒక స్క్వేర్ ఏంటి? 4u స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏసీ, 4 ఇంటూ 1 ఇంటూ 100 షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సో దట్ మీన్స్ u స్క్వేర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ 4 తీసేస్తే 100. సో u షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ పర్ సెకండ్. ఇది మినిమం ఉండాలి, మినిమం 10 ఉండాలి. సో ఆన్సర్ ఏంటంటే u ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ పర్ సెకండ్ అనే మినిమం వెలాసిటీతో ఇతను పరిగెడితే 50 మీటర్స్లో ఈ బస్సుని అతను పట్టుకోగలుగుతాడు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే అ కాయిన్ ఈజ్ రిలీజ్డ్ ఇన్సైడ్ అ లిఫ్ట్ at a height of 2 meters from the floor of the lift. The height of the lift is 10 meters. The lift is moving with an acceleration of 11 meters per second square downwards. The time after which the coin will strike the lift is అన్నాడు. అంటే లిఫ్ట్ ఉందట, లిఫ్ట్ యొక్క యాక్సలరేషన్ ఏంటంటే 11 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ కింద వైపు. లిఫ్ట్లో ఉన్న మనిషి 2 మీటర్స్ హైట్లో ఒక కాయిన్ వదిలేశాడు. ఈ లిఫ్ట్ యొక్క టోటల్ హైట్ 10 మీటర్స్. ఈ కాయిన్ ఈ లిఫ్ట్ని ఎప్పుడు టచ్ చేస్తుంది అన్నాడు. ఇది ట్రిక్కీ క్వశ్చన్. టచ్ చేస్తుంది అన్నాడు వెన్ ద కాయిన్ విల్ స్ట్రైక్ ద లిఫ్ట్ అన్నాడు. స్ట్రైక్ క్యాన్ హ్యాపెన్ ఇన్ డౌన్వర్డ్స్ ఆర్ అప్వర్డ్స్. దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా చేయాలి. ఎప్పుడైతే ఇతను వదిలేస్తాడో కాయిన్ని, వెలాసిటీ ఆఫ్ కాయిన్ అండ్ వెలాసిటీ ఆఫ్ లిఫ్ట్ ఆర్ సేమ్. Velocity of coin is equal to velocity of lift. The relative velocity between these two is 0. Velocity of coin with reference to or with respect to lift is 0. Once వదిలేసిన తర్వాత కాయిన్ యొక్క యాక్సలరేషన్ ఏంటి? గ్రావిటీ యాక్ట్ చేస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ కాయిన్,
with respect to lift is equal to acceleration of coin minus acceleration of lift. Acceleration of coin with ground ఏంటి, గ్రావిటీ, అది కూడా కింద డైరెక్షన్లో. సో గ్రావిటీ నేను 10 అంటానమ్మా, 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుంటే, సో -10 మైనస్ ఆఫ్ దీని యొక్క యాక్సలరేషన్ ఎటు ఉంది, కింద వైపుకుంది, సో -11. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు +1 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో కాయిన్ యొక్క యాక్సలరేషన్ పాజిటివ్ ఉంది, అంటే కాయిన్ పైకి మూవ్ చేస్తుంది, 1 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్తో పైకి మూవ్ చేస్తుంది. సో పై నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత, ఇది టోటల్ 10 అయ్యి ఇది 2 మీటర్స్ అయితే ఇది 8 మీటర్స్. సో కాయిన్ 8 మీటర్స్ ట్రావెల్ చేసి దీన్ని స్ట్రైక్ చేస్తుంది. సో 8 ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at స్క్వేర్ వేసుకుంటే 8 ఈజ్ ఈక్వల్ టు మనకేంటి రిలేటివ్ వెలాసిటీ 0 కాబట్టి ut 0 అవుతుంది, ప్లస్ ½ ఇంటూ at స్క్వేర్. సో 8 ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ a ఎంత 1, a ఆఫ్ కాయిన్ విత్ లిఫ్ట్, a ఆఫ్ కాయిన్ విత్ లిఫ్ట్, సో దట్ ఈస్ 1 ఇంటూ t స్క్వేర్. సో t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. సో t ఈజ్ ఈక్వల్ టు √16, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 seconds. డన్. దీన్ని పొరపాటుగా మీరు 2 మీటర్స్ వేస్తే, 2 మీటర్స్ వస్తే మీకు ఆన్సర్ 2 seconds వచ్చేస్తుంది. బట్ మీరు గమనించాల్సింది దీని యాక్సలరేషన్ ఎటువైపు ఉంది. వాట్ ఈస్ దిస్ యాక్సలరేషన్? యాక్సలరేషన్ వెన్ వీ అజ్యూమ్ ద లిఫ్ట్ ఈజ్ అట్ రెస్ట్, లిఫ్ట్ రెస్ట్లో ఉంది అనుకొని కాయిన్కి మనం రిలేటివ్ యాక్సలరేషన్ ఇస్తే ఆ కాయిన్ 1 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ పైకి వెళుతుంది. ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి దాన్ని స్ట్రైక్ చేయాలంటే, లిఫ్ట్ని స్ట్రైక్ చేయాలంటే అది 8 మీటర్స్ ట్రావెల్ చేయాలి. సో 8 ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ 0 కాబట్టి 0 ప్లస్ ½ at స్క్వేర్, వేర్ యాక్సలరేషన్ ఈజ్ రిలేటివ్ యాక్సలరేషన్ ఆఫ్ కాయిన్ విత్ లిఫ్ట్, అదెంత 1. సో 8 ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ 1 t స్క్వేర్. సో t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని ఇటు తీసుకొస్తే 16. సో t ఈజ్ ఈక్వల్ టు √16 ఈజ్ ఈక్వల్ టు 4 seconds. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే పిల్లలు, ఇంతటితో ఈ క్లాస్ కూడా ఎండ్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. అప్పటి వరకు బాయ్ బాయ్.